శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి తులారాశి వారికి సంబంధించిన ఎంతో ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మరి రాత్రి 9 గంటల తర్వాత వినబోయే ఆ శుభవార్త నిజమేనా అని మిమ్మల్ని మీరు నమ్మే విధంగా, నమ్మలేని విధంగా కూడా మీకు ఉండేటువంటి పరిస్థితుల గురించి మరి జనవరి 17వ తేదీ శనివారం మరి ఈరోజు మీరు గడిపేటువంటి ప్రతి గంట సాధారణంగానే కనిపిస్తుంది. కానీ మరి రాత్రి ఎప్పుడైతే 9 గంటలు దాటుతుందో, మరి మీ చెవుల్లో వినపడే ఒక శుభవార్త, ఒక మాట మీ మనసును పూర్తిగా మరి ముఖ్యంగా కూడా పెద్ద స్థాయిలో ఎగిరి గంతులు వేసేలా చేస్తుంది. ఎందుకంటే ఇది కలలో కూడా ఊహించనిది. మరి మీ జీవితంలో వచ్చే శుభవార్త మరి అతిపెద్ద శుభవార్తగా కూడా మారుతుంది. మరి ఈరోజు వచ్చే ఆ శుభవార్త ఏమిటి? ఎవరి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా తెలియజేస్తాను. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళిపోదాం. ముఖ్యంగా తులారాశి వారేంటంటే ఎప్పుడు కూడా వీరు ఇతరుల సంతోషాని కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తమ బాధను లోపలేని దాచుకుంటూ ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మరి న్యాయం, సమతూకం కోసం ఎప్పుడూ పోరాడే మనస్తత్వం ఉంటుంది. కానీ మీ యొక్క సహనం ఇటీవల కాలంలో మిమ్మల్ని అలసటకు గురిచేసింది. కొన్ని కొన్ని విషయాలలో మీకు చేతికి అందవలసినవి దక్కకపోవడం కూడా జరిగింది. ఇతరుల విషయాలలో మీరు జోక్యం చేసుకొని, మీరు కొన్ని కొన్ని విషయాలు నష్టాలు పడడము, అలాగే మీరు అనవసరంగా మాటలు పడడం కూడా జరిగింది. కానీ ఎక్కడా కూడా మీ యొక్క అవకాశాన్ని ఎక్కడా కూడా కోల్పోకుండా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక అనిశ్చితమైనటువంటి దశలో ఉన్నారు. ఎదురు చూసిన ఫలితం రావడం లేదని బాధపడుతున్నారు. ఇది ఇక రాదేమో అనేటువంటి భావనకు గురైనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ మీ మనసులో ఉన్నటువంటి నమ్మకం ఇప్పటికీ చావలేదు. ఇది ఈ యొక్క శుభవార్తకు ప్రధానంగా చెప్పాలంటే బీజం వేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక ఏది చేసినా నాకు అవకాశం రావట్లేదని మీరు ఒక్కసారి భావించి వెనక్కి అడుగు వేసినా, మరి ఏదన్నా తొందరపాటు నిర్ణయాలతో, ప్రయత్నంతో ముందుకు వెళ్ళినా కూడా మరి మీకు ఈ అవకాశం వచ్చేది కాదేమో. కానీ అయినా కూడా మీరెక్కడా కూడా మీకు పట్టు వదలని ఒక విక్రమార్కుడు మాదిరిగా నిలబడి మీరు చాలా వరకు ప్రయత్నాన్ని చేయడం, భగీరథ ప్రయత్నాన్ని చేయడమే మీకు ఈరోజు ఈ యొక్క ప్రధానమైనటువంటి అతిపెద్ద శుభవార్త రావడానికి ఎంతో కీలకమైన పాత్ర అయితే పోషించింది. అయితే ఈ యొక్క కీలక పాత్ర పోషించిన అటువంటి ఈ యొక్క సంఘటన అతిపెద్ద శుభవార్త రావడానికి కారణం ఏంటంటే, మీరు పూర్తిగా వదిలేసిన చోటు నుంచే ఇది లభిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు దూరంగా ఉంచినటువంటి విషయం మీదే ఉంటుంది. ముఖ్యంగా ఆగిపోయిన ఒక అవకాశం గురించి, ఆర్థికంగా పెద్ద ఊరట గురించి, మీకు రావాల్సిన ఒక ముఖ్యమైన గౌరవం గురించి, లేదా జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చే సమాచారం గురించి కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ వార్త మీరు అడిగినదైతే కాదు. మీ నిజాయితీకి వచ్చినటువంటి ఒక వరమని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో పనులు ఆగిపోయి చేతి దాకా వచ్చింది పూర్తిగా కూడా మరి ఆగిపోయింది. ఈరోజు ఒక్కసారిగా కదలడం మీకు ఎంతో శుభవార్తను ఇస్తుంది. మరి ఆర్థికంగా కూడా కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఇప్పటివరకు పెట్టినటువంటి కొన్ని కొన్ని పెట్టుబడుల్లో నుంచి రావాల్సిన లాభం అనేది ఇప్పటివరకు కూడా మీకు రాలేదు. కానీ ఇప్పటి నుంచి అన్నీ కూడా పూర్తిగా పూర్తయినాయి కాబట్టి, ఇప్పటి నుంచి మీకు ఆ లాభం అనేది చేతికి రావడం అనేది చాలా శుభవార్తగా ఉంటుంది. అంతేకాదు మరి ఇప్పటివరకి మీరు కొన్ని కొన్ని అప్పులు చేయడం అంటే ఇవన్నీ చేయడం కోసమే కొన్ని అప్పులు చేశారు. కానీ అవన్నీ కూడా కొన్ని తీరి మరి మీకు ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని విషయాలలో అనుకోని లాభం రావడం, మరి ఇతరులు కూడా మిమ్మల్ని చూసి గౌరవించడం జరుగుతుంది. అంతేకాదు మరి ముఖ్యంగా కొన్ని స్థిరత్వంగా నిలబడడం కోసం కొందరు ఉద్యోగం లేని వారికైతే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆఫర్ రావడం కూడా మరి చాలా ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ శుభవార్త తీసుకొచ్చేది ఎవరు అంటే ప్రత్యేకంగా ఎవరి వల్ల ఇది వస్తుందంటే మరి ఒక ప్రభావవంతమైనటువంటి వ్యక్తి. అంటే ఆ వ్యక్తికి మీ కెపాసిటీ తెలుసు. మీ యొక్క టాలెంటు, మీ తెలివి తెలుసు. మీరు అతి సామాన్యంగా
ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరో, సహాయం చేసే వ్యక్తిని తెలుసు. ఆ వ్యక్తి మీ యొక్క మంచితనాన్ని గుర్తించి, మీ యొక్క మంచితనాన్ని మెచ్చుకొని, మీకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో కానీ, లేదా మీ తెలివికి ప్రోత్సహించాలి అనే ఉద్దేశం కానీ అతని మనసులో ఉంటుంది. తద్వారా ఆ వ్యక్తి మీకు సహాయం చేయొచ్చు. అంతేకాదు మీరు ఊహించనిటువంటి ఊహించిన మీరు ఊహించని వ్యక్తి అంటే మీరు ఆ వ్యక్తిని చూడలేదు కానీ అతనికి తెలిసిన వ్యక్తి మాత్రం మీకు సహాయం చేస్తాడు. అలాగే మీ కష్టాన్ని, మీ తెలివిని గమనించినటువంటి ఎవరో వ్యక్తి కూడా మీకు సాయం చేసే అవకాశం మరి ఈ శుభవార్త చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. అతను మీ యొక్క నిశ్శబ్ద సహనాన్ని గుర్తించాడు. ఇప్పుడు సరైన సమయం వచ్చిందని ముందుకు వచ్చి మీకు హెల్ప్ చేయాల్సిన సమయం వచ్చిందని గమనిస్తాడు. మరి ముఖ్యంగా ఈ రోజున శుక్రుడు తులారాశి వారికి అధిపతి మరి శుభయోగాన్ని తెచ్చేటువంటి దిశలో ఉంటాడు. మరి గురుడు పెద్ద ఫలితాన్నయితే ఇస్తాడని చెప్పవచ్చు. మరి చంద్రుడు శుభవార్తలు తెచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క గ్రహయోగం వల్ల మరి తులారాశి వారికి అనుకోని శుభ సందేశం అందుతుంది. మరి రాత్రి సమయం మరి ఖరారైనటువంటి నిర్ణయానికి ఒక సంకేతాన్ని కూడా తెచ్చిపెట్టేలాగా మీకు కొన్ని సంకేతాలు కూడా ముందుగానే హింట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు మానసికంగా మరి తృప్తి పడతారు. మరి మానసికంగా ధైర్యం వస్తుంది. మరి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం రావడం కూడా జరుగుతుంది. మరి దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అంటే, మరి ఈ యొక్క శుభవార్త వల్ల కొంతమందికి మీ పట్ల అసూయ కలగడము, మీరు సాధించలేరులే ఇక వీరి వల్ల కాదు, వీరి పనైపోయింది అని భావించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీకు అనూహ్యంగా చెప్పేటువంటి కొన్ని మాటలు, కొన్ని వార్తల వలన మీకు ప్రత్యేకంగా తెలియనటువంటి ప్రయత్నంలో అదృష్టం కూడా రావడము, సంతోషం కలగడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు, పరిహారాలు పాటిస్తే కొన్ని సమస్యల నుంచి త్వరగా తప్పించుకోగలుగుతారు. అనుకున్న పనులు గూడా అతి త్వరగా పూర్తయ్యేందుకు అవకాశం అయితే దొరుకుతుందని చెప్పవచ్చు. అదేంటంటే ప్రతి ఒక్కరితో వెంటనే అన్నీ పంచుకోకండి. మరి తొందరపడి నిర్ణయం తీసుకున్నారంటే దాంట్లో నష్టాలు, ఇబ్బందులు, వ్యతిరేకాలైతే అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. మరి పూర్తిగా కూడా కొన్ని జాగ్రత్తలు, పరిహారాలు పాటించక తప్పదు. మరి మనస్ఫూర్తిగా మరి దైవానికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ ఆనందాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి. మరి అప్పుడు ఈ శుభవార్త దీర్ఘకాలం మీకు పెద్ద ఆశీర్వాదంగా కూడా మారుతుంది. తులారాశి వారికి జనవరి 17వ తేదీ అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి రోజు. మరి రాత్రి 9 గంటల తర్వాత మీరు వినబోయే మాటలు మీ యొక్క జీవితంలో మరిచిపోలేని మలుపును కూడా మరి మరిచిపోలేని మలుపుగా కూడా మారుతుందనే విషయాన్ని మీరు గమనించండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.